హలో ఫ్రెండ్స్, నేను మీ రేణుకారెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరా ఫ్యాషన్స్. ఈ వీడియోలో టైలింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాం కదండి. ఆ కటింగ్లో మిగిలిన క్లాత్తో చిన్న పిల్లలకి ఫ్రాక్స్ ఎలా కుట్టచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి డ్రెస్లో సైడ్న మిగిలిన క్లాత్ అండి. ఈ క్లాత్ వచ్చేసి 1 ఇయర్ నుండి 1.5 ఇయర్ పిల్లలకి ఫ్రాక్ సరిపోతుంది. ఈ క్లాత్ను కత్తిరించడానికి ముందు ఇలా సపరేట్గా ఒక పేపర్ను తీసుకొని ఈ పేపర్ పైన కొలతలతో బాడీ పార్ట్ను కట్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 8.5 ఇంచీలు, వెడల్పు వచ్చేసి 6.25 ఇంచీకి గుర్తుపెట్టుకొని ఈ పేపర్ను తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 4.25 ఇంచ్ దగ్గరికి గుర్తుపెట్టుకొని నెక్ కోసం 2 ఇంచుల దగ్గర గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫ్రంట్ నెక్ వచ్చేసి 2.25 లేదా 3 ఇంచుల వరకు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5 ఇంచుకి వరకు గుర్తుపెట్టుకొని ఇది బాక్స్ లాగా గీసుకోవాలి. రౌండ్ నెక్ కోసం ఇలా నెక్ దగ్గర కర్వ్ గీసుకోవాలి. తర్వాత చెస్ట్ వచ్చేసి 5.25 ఇంచ్ దగ్గరికి గుర్తుపెట్టుకొని దానికన్నా 1 ఇంచి ఇలా ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత వేస్ట్ వచ్చేసి 5.5 ఇంచ్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి, దానికి 1 ఇంచి ఖర్చు కోసం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర గుర్తు పెట్టుకునే దగ్గరికి ఇలా కర్వ్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ గుర్తులు పెట్టుకున్న దగ్గరికి స్కేల్తో లైన్ వేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ దగ్గర కింది నుంచి పైకి ఒక 1/2 ఇంచి గుర్తు పెట్టుకొని ఇక్కడ బాడీ మిడిల్ నుంచి ఈ 1/2 ఇంచి గుర్తు పెట్టుకునే దగ్గరికి క్రాస్గా లైన్ వేసి గుర్తులు పెట్టుకున్న ప్రకారం పేపర్ను కత్తిరించి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి డ్రెస్లో మిగిలిన క్లాత్ కాబట్టి క్లాత్ పొడవునా మిగిలి ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి పైన ఇలా కొంచెం మిగిలింది, ఇక్కడ 2 పొరలతో ఇలా పొడవునా మిగిలింది. ముందుగా ఈ తక్కువ ఉన్న క్లాత్ని తీసుకొని దీనిపైన ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ ఎక్కడ సరిపోతుందో చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ పేపర్ పైన క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇలా బాడీ కట్ చేసిన తర్వాత ఇంకా క్లాత్ మిగిలి ఉందండి. ఈ మిగిలిన క్లాత్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పొడవుగా మిగిలిన క్లాత్ ఉంది కదండి 2 పొరల మీద, ఈ క్లాత్ను ఇలా నీట్గా సర్దేసుకొని స్కర్ట్ కోసం ఇలా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 4 పొరల మీద ఉంటుందండి. వెడల్పు వచ్చేసి 12 ఇంచ్ దగ్గరికి గుర్తుపెట్టుకోవాలి. పైన కింద అలాగే గుర్తుపెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. పొడవు వచ్చేసి 10 ఇంచులండి. ఇక్కడ పై పొరకు కొంచెం ఎక్కువే క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువే ఉంది. తక్కువ ఉన్న వైపు ఇలా లోపల చూసుకొని ఇక్కడ 10 కన్నా దగ్గర 1/2 ఇంచ్ ఎక్కువే ఉందండి కాబట్టి సరిపోతుంది. ఈ క్లాత్ వచ్చేసి సమానంగా ఉండదు కాబట్టి క్లాత్లో ఎక్కడైతే పొడవు తక్కువగా ఉంటుందో ఆ కొలతనే మొత్తం అంతా తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వెడల్పు తీసుకున్న దగ్గర 12 ఇంచుల దగ్గరికి ఇలా కట్ చేసుకోవాలి 4 పొరల మీద. తర్వాత మనం తక్కువ ఉన్న సైడు ఎంత పొడవు అయితే వచ్చిందో దీనికి 10.5 వచ్చింది కదండి తక్కువ ఉన్న సైడు, అదే కొలత ఇక్కడ పెట్టుకోవాలి. ఈ కొలతను ఇలా అక్కడక్కడ గుర్తు పెట్టుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రాక్కు సరిపోతుందండి. ఒకవేళ దీనికన్నా క్లాత్ తక్కువ ఉందనుకోండి సేమ్ క్లాత్నైనా కింద కుచ్చులాగా వేసుకోవచ్చు, లేకపోతే దీనికి కాంబినేషన్లో దీనికైతే వైట్ కాంబినేషన్ సరిపోతుంది, వైట్ అయినా కింద కుచ్చులాగా వేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత దీని మిడిల్ గుర్తు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్లో ఇందాక కట్ చేసుకున్న తర్వాత దానిలో మిగిలిన క్లాత్, దీంట్లో బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఆల్రెడీ పేపర్ కత్తిరించి పెట్టాను కదా, అది ఎక్కడ సెట్ అవుతుందో చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటే ఈ క్లాత్ వచ్చేసి హిప్ బెల్ట్కు అలా సరిపోదు, అందుకనేసి ఇలా పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే హిప్ బెల్ట్ కోసం సరిపోతుంది. ఇక్కడ క్లాత్ వచ్చేసి 2 పొరల మీద ఉంటుంది. దీన్ని సర్దుకొని ఫ్రంట్ పార్ట్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ పార్ట్ కోసము. నాకు ఇక్కడ గోటు సైడ్ వచ్చింది కాబట్టి నేను 3/4 ఇంచ్ మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాను. ఒకవేళ గోటు రానట్టయితే 1 ఇంచ్ తీసుకోవాల్సి ఉంటుంది ఉక్స్ పట్టీ కోసము. ఉక్స్ పట్టీ కోసం గుర్తు పెట్టుకున్న తర్వాత ఇలా బాడీ పార్ట్ను పెట్టేసి చుట్టూ డ్రా చేసుకోవాలి. హుక్స్ లేకుండా జిప్ పెట్టుకోవాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది గోటున్న సైడు, గోట్ లేని సైడ్ అయితే ఒక 3/4 ఇంచ్ సరిపోతుంది. బ్యాక్ నెక్ కోసం ఇక్కడ 2 ఇంచుల దగ్గర గుర్తు పెట్టేసుకొని ఇదే పేపర్ను ఇలా పైకి పెట్టేసి 2 ఇంచుల దగ్గరికి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న ప్రకారం కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇక్కడ ఒక 1/4 ఇంచి గుర్తు పెట్టుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ కట్ చేసిన క్లాత్లోనే హిప్ బెల్ట్ కోసం ఇలా మడత పెట్టుకొని, నాకు ఇక్కడ 2 ఇంచీలు ఉందండి బందె కోసం. ఇప్పుడు ఇక్కడ పీసులుగా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. 2 ఇంచీల వరకు ఇటు సైడ్ క్లాత్ను స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మడత మీద వచ్చాయి కదండి, ఇలా 2 బందెలు వస్తాయి. ఇంకా ఇది దీనిలో మిగిలిన క్లాత్ అండి. దీన్ని పక్కన పెట్టేసి, ఇది వచ్చేసి ఫ్రంట్ బాడీ కోసం కట్ చేసాం కదండి, దానిలో మిగిలిన క్లాత్. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ కోసం కింద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. తర్వాత కింద ఫోల్డింగ్ కోసం ఒక 1/4 ఇంచి గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఈ చివర కూడా 1/4 ఇంచి గుర్తు పెట్టుకొని, 1/4 ఇంచి గుర్తు పెట్టుకున్న దానికి పైన హ్యాండ్ కోసం 3 ఇంచీలు గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఇటు చివర కూడా 3 ఇంచీలు పెట్టుకొని ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గరికి హ్యాండ్ డౌన్ కోసం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ వెడల్పు వచ్చేసి 6 ఇంచీలు ఉండేట్టుగా చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచీలు ఉండాలి. ఇక్కడ పైన 3 ఇంచీల దగ్గర నుంచి ఇలా హ్యాండ్ డౌన్కు కర్వ్ గీసుకోవాలి. గుర్తులు పెట్టుకున్నట్టుగా హ్యాండ్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్కి పైన ఇలా కచ్చిచ్చుకోవాలి. ఇంకా ఇందులో ఈ క్లాత్ మిగిలిందండి. ఈ క్లాత్లో నుంచి ఫ్రాక్కి బౌలాగా ఏమన్నా కుట్టాలనుకున్న చిన్న చిన్న మోడల్స్ కుట్టచ్చు. దానికి ఈ క్లాత్ సరిపోతుంది. నేను ఇక్కడైతే ఏమీ కుట్టట్లేదు. ఇక ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కత్తిరించగా మిగిలిన క్లాత్. దీంట్లో మెడ పీసులు కట్ చేస్తున్నాను. అంతేనండి, ఫ్రాక్ కత్తిరించడం అయిపోయింది. ఇది వచ్చేసి ఫ్రాక్కి స్కర్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రాక్కి వెనకాల కుట్టడానికి బందెలు, మెడ పీసు. ఇక ఫ్రాక్ ఎలా కుట్టాలో చూద్దాము. ముందుగా ఫ్రాక్కి కింది భాగంలో స్కర్ట్ పొడవు వచ్చేసి 10 ఇంచీలు. ఇక్కడ ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉంది. అందులోనూ గోటు ఉంది కాబట్టి నేను ఇక్కడ కుట్టకుండా వదిలేశాను. ఇంకా 1 ఇంచి 1.5 ఇంచి ఉన్నట్లయితే కింద మర్చి కుట్టుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్లో ఉక్సుల పట్టీ కోసం 1/4 ఇంచి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అలాగే దీనికి ఆపోజిట్లో ఉన్న క్లాత్ను సేమ్ 1/4 ఇంచి పైన ఇలా మర్చిపెట్టి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా రాంగ్ సైడ్లో బాడీ పార్ట్ ఉండేట్టుగా పెట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచి డిస్టెన్స్ ఉండేట్టుగా కుట్టుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మెడ పీసులు జాయింట్ చేసుకోవాలండి. ఇలా మెడ పీసు క్రాస్గా పెట్టుకొని ఏ క్రాస్కు ఆ క్రాస్కు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ పీస్ను ఒక సైడు స్ట్రైట్ కట్ చేసుకొని డబల్ ఫోల్డ్ పెట్టుకొని తర్వాత ఇలా కొంచెం మడిచి పెట్టుకొని బ్యాక్ నెక్కి రైట్ సైడ్ ఇలా పెట్టుకొని పాదం సైజ్ డిస్టెన్స్తో చుట్టూ కుట్టుకుంటూ రావాలి. చివరికి వచ్చేసరికి చివర కూడా సేమ్ అలాగే కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు దీనికి అక్కడక్కడ చిన్న చిన్న ఖర్చులు ఇచ్చుకోవాలి. తర్వాత క్లాత్ను ఇలా రాంగ్ సైడ్కి మడుచుకొని ఈ చివర కుట్టు వచ్చేట్టుగా కుట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా కుట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి కింద మడిచి కుట్టడం కోసం 1/4 ఇంచి డిస్టెన్స్ వదిలాం కదండి, ఆ 1/4 ఇంచి పైన ఇలా డబల్ ఫోల్డింగ్ మీద కుట్టుకోవాలి. సేమ్ అలాగే ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న హ్యాండ్స్ని బాడీకి జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ మిడిల్ షోల్డర్ పైన పెట్టుకొని ఇలా ఒక సైడ్కు తర్వాత ఇంకో సైడ్కు కుట్టేసుకోవాలి. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి. తర్వాత నడుముకు బందెలు కుట్టుకోవాలండి. దానికి క్లాత్ను ఇలా మడిచి పెట్టుకొని ఒక పాదం సైజులో ఇలా అడ్డం కుట్టుకోవాలి. తర్వాత ఇలా నిలువుగా కుట్టుకుంటూ పోవాలి. సేమ్ అలాగే ఇంకో బందె కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం అడ్డం కుట్టిన సైడ్ నుంచి ఇలా ఏదన్నా టూల్తో మొత్తం అంతా వెనక్కి తిప్పేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్లో బ్యాక్ సైడు దారాల పట్టీ పైన ఉక్సులు పట్టీ పెట్టేసుకొని దానిపైన అడ్డంగా ఒక కుట్టు కుట్టుకోవాలి. ఇక్కడ కింది నుంచి పైకి ఒక వేలుడు కన్నా కొంచెం ఎక్కువ డిస్టెన్స్లో ఇలా గుర్తుపెట్టుకొని దీని పైన బందెలు ఇలా లోపలికి ఉండేట్టుగా పెట్టుకొని చివర కుట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు బాడీకి ఫ్రంట్ పార్ట్లో ఇలా మిడిల్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇలా ఉక్సులు పట్టి దారాల పట్టీకి మధ్యలో ఇలా మిడిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్కర్ట్ తీసుకొని దాని మిడిల్ ఈ బాడీ మిడిల్కు ఉండేట్టుగా పెట్టుకొని ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర
ఇలా 1 ఇంచి డిస్టెన్స్ కుచ్చు వేయకుండా వదిలేసి అక్కడి నుంచి చిన్న చిన్న కుచ్చులతో మిడిల్ వరకు రావాలి. ఈ మిడిల్ నుంచి మళ్ళీ చివరి వరకు చిన్న చిన్న కుచ్చులతో కుట్టుకోవాలి. సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలా నీట్గా పెట్టుకొని ఇక్కడ బందె లోపలికి ఉండేట్టుగా పెట్టుకొని ఈ క్లాత్ అంతా ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఇలా 1 ఇంచి గుర్తు పెట్టుకొని అలాగే ఆర్మ్ హోల్ దగ్గర అలాగే బాడీకి చివర కూడా ఇలా 1 ఇంచి గుర్తు పెట్టుకోవాలి. తర్వాత చివరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచి గుర్తు పెట్టుకొని ఇలా పైనుంచి కుట్టుకుంటూ ఈ 1/2 ఇంచులోకి కలిపేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత పక్కనే రెండవ కుట్టు కూడా కుట్టుకోవాలి. సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇక గౌన్ కుట్టడం రెడీ అయిపోయిందండి. దీనికి ఫ్రంట్లో కావాలంటే బౌ లాగా కుట్టుకోవచ్చు, లేకపోతే బటన్స్ కానీ ఏమన్నా ఫ్లవర్స్ కానీ కుట్టుకోవచ్చు. ఇక వెనకాల వచ్చేసి ఉక్సులు దారాలైనా పెట్టుకోవచ్చు, లేకపోతే బటన్స్ అయినా పెట్టుకోవచ్చు. మన దగ్గర మిగిలిన క్లాత్ని బట్టి ఇలా పిల్లల సైజుకు సరిపోయేట్లుగా కుట్టుకోవచ్చు. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.